ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజు కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, విజయసాయిరెడ్డితో సహా పలువురు నిందితులను ఏపీ సిఐడి పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేశారు. కొందరు లోపలున్నారు, మరికొందరు బయటున్నారు. ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి మద్యం కుంభకోణంలో దండుకున్న వేల కోట్లు ఏ విధంగా ఎక్కడికి తరలించారో ఆరా తీస్తున్నారు. దేశంలో జరిగిన అతిపెద్ద మనీ లాండరింగ్ కేసుల్లో మద్యం కుంభకోణం కూడా ఒకటని ఇప్పటికే స్పష్టమవుతోంది. కనుక అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినట్లే ఈ కేసులో కూడా జైలుకి వెళ్లక తప్పదని జగన్ కూడా గ్రహించారు. అందుకే అరెస్టుకి సిద్ధంగా ఉన్నారని చెప్పేశారనుకోవచ్చు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ సన్నిహితులతో మద్యం కుంభకోణంపై చర్చించినప్పుడు ఈ కేసులో తదుపరి పరిణామాలని వివరిస్తూ జూన్ 10వ తేదీలోగా ఏపీ సిఐడి పోలీసులు జగన్ ని అరెస్టు చేయబోతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో ఆయన సిఐడి పోలీసులకు సహకరిస్తున్నారు కనుక జగన్ అరెస్టు గురించి ఆయనకి ముందస్తు సమాచారం లభించడం సహజమే. కనుక జగన్ అరెస్టు గురించి ఆయన చెప్పింది నిజమే అని భావించొచ్చు. మాజీ సీఎం జగన్ మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయారని, ఇప్పటికే అరెస్టైన వారు పూర్తి సమాచారం సిఐడికి వెల్లడించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పటికే కుప్పలుగా పేరుకుపోయిన అవినీతి కేసులు కూడా బోజు దులిపితే జగన్ ని లోపలేయడం పెద్ద కష్టం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది కనుక ఆయన ఈ విషయాన్ని ధృవీకరించకూడదు కనుక సన్నిహితులతో పంచుకున్నారనుకోవచ్చు. సౌమ్యుడు, చాలా మంచివాడు, నాకు అత్యంత సన్నిహితుడని జగన్ సర్టిఫై చేసిన విజయసాయిరెడ్డి ఆయన అరెస్టు ముహూర్తం ఖరారు చేయటం విశేషమే కదా.